పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో రవాణా శాఖ అధికారులు స్కూల్ బస్సులను తనిఖీ చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పలు వాహనాలను తనిఖీ చేయడం జరిగిందని రవాణా శాఖ అధికారి శేషురెడ్డి తెలిపారు. పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో చిన్నారులు ప్రయాణించే స్కూల్ బస్సులో సేఫ్టీ మెజర్మెంట్స్ తనిఖీలు చేయడం జరిగిందన్నారు. ఫిట్నెస్ లేని పలు వాహనాలకు కేసులు కూడా నమోదు చేస్తున్నట్లు తెలిపారు. 2 రోజుల పాటు ఈ డ్రైవ్ నిర్వహిస్తామని, ఎవరైనా ఫిట్నెస్ లేకపోతే ఖచ్చితంగా చేయించుకోవాలని సూచించారు. ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు ఈ రోజు రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూల్ బస్సులను తనిఖీ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రతి ఒక్క స్కూల్ బస్సు డ్రైవరు ఉండాలి, డ్రైవరు ఉండాలి. డ్రైవరు 60 సంవత్సరాలకు మించి డ్రైవింగ్ చేయకూడదు. సీటింగ్ పరిమితికి మించి విద్యార్థులను కూర్చోబెట్టాలి. అధిక విద్యార్థులను స్కూల్ బస్సులు ఎక్కించకూడదు. ముఖ్యంగా ప్రతి బస్సులో కూడా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉండాలి, ఫైర్ ఎగ్జిస్టింగ్ ఉండాలి. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా రూల్స్ పాటించి వాహనాలు తెప్పించుకుంటున్నాం. రూల్స్ అతిక్రమించినట్లయితే వాహనం సీజ్ చేయడం జరుగుతుంది. సార్ ఈ రోజు ఎన్ని వెహికల్స్ తనిఖీ చేశారు సార్? ఈ రోజు సుమారుగా ఒక 27 బస్సులు తనిఖీ చేయడం జరిగింది. కొన్ని కేసులు బుక్ చేయడం జరిగింది.